హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు 7th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్ నుండి ఫస్ట్ లెసన్ అయినటువంటి విశ్వం మరియు భూమి ఆ లెసన్కి సంబంధించినట్టు బ్యాక్ సైడ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పుకోబోతున్నాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. కింది వాటిలో మానవ పర్యావరణంలో భాగం కానిది ఏది? కింది వాటిలో మానవ పర్యావరణంలో భాగం కానిది ఏది? ఆప్షన్ ఏ కర్మాగారం, ఆప్షన్ బి మతం, ఆప్షన్ సి సమాజం, ఆప్షన్ డి వీటిలో ఏది కాదు. ఆన్సర్ ఏ ఆప్షన్ డి వీటిలో ఏది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, భిన్నమైన దానిని కనుగొనండి. భిన్నమైన దానిని కనుగొనండి. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ ఏ మైదానాలు, ఆప్షన్ బి రహదారి, ఆప్షన్ సి లోయ, ఆప్షన్ డి నది. ఆన్సర్ ఈజ్ రహదారి. ఆన్సర్ ఆప్షన్ బి. ఫ్రెండ్స్, అంతే కదండి. చూడండి, ఇక్కడ మైదానాలు, లోయ, నది ఈ మూడు ఒక కోవలోకి వస్తే ఆప్షన్ బి రహదారి అనేది వేరే కోవలోకి వస్తుందండి. ఇది అందుకే ఇది భిన్నమైనదిగా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, పర్యావరణానికి ముప్పు ఏది? ఆప్షన్ ఏ చెట్ల పెంపకం, ఆప్షన్ బి పంటలు పండించడం, ఆప్షన్ సి వాహనాల వినియోగం, ఆప్షన్ డి అన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వాహనాల వినియోగం. పర్యావరణానికి ముప్పు వాహనాల వినియోగం. నెక్స్ట్ క్వశ్చన్, భూమి లోపలి రెండవ పొర ఏది? భూమి లోపలి రెండవ పొర. ఆప్షన్ ఏ భూ ప్రావారం, ఆప్షన్ బి భూ అంతర కేంద్రం, ఆప్షన్ సి భూ బాహ్య కేంద్రం, ఆప్షన్ డి భూపటలం. ఆన్సర్ ఈజ్ భూ ప్రావారం. ఆప్షన్ ఏ భూమి లోపలి రెండవ పొర భూ ప్రావారం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సిద్ధాంతం విశ్వం ఆవిర్భావానికి సంబంధించింది? ఏ సిద్ధాంతం విశ్వం ఆవిర్భావానికి సంబంధించింది? ఆప్షన్ ఏ భూకేంద్రక సిద్ధాంతం, ఆప్షన్ బి సూర్యకేంద్రక సిద్ధాంతం, ఆప్షన్ సి మహావిస్ఫోటన సిద్ధాంతం, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ సి మహావిస్ఫోటన సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. జతపరచుము అనేసి ఇచ్చారండి ఇక్కడ. గ్రూప్ ఏ, గ్రూప్ బి. ఫస్ట్ వన్ శిలావరణం. శిలావరణం భూమి యొక్క రాతి పొరను శిలావరణం అంటారు. నెక్స్ట్ జీవావరణం. జీవావరణం భూమి, నీరు మరియు గాలి సంఘర్షణ చెందే ఇరుకైన ప్రాంతాన్ని జీవావరణం అంటారు. నెక్స్ట్ భూకేంద్రం. భూకేంద్రం భూమి యొక్క లోతైన అంతర్భాగాన్ని భూకేంద్రం అంటారు. నెక్స్ట్ జలావరణం నీటితో కూడిన సహజమైన ఆవరణాన్ని జలావరణం అంటారు. ఇక్కడ వాతావరణం భూమి చుట్టూ ఉన్న గాలి పొరనే వాతావరణం అంటారు. ఇది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ కూడా చూద్దాం. ఇక్కడ పదబంధం ఇచ్చారండి. ఇక్కడ నిలువు అడ్డం ఇచ్చారండి. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇక్కడే రాస్తానండి, ఎందుకంటే ఇది పిల్లలకైతే అవసరం. ఇది ఇక్కడ రాయడం పదబంధం అనేది మనకైతే ఎగ్జామ్లకి ఇలా ఏమి ఇవ్వడు కదండి. అందుకే ఇక్కడ నేనైతే ఆన్సర్స్ ఇక్కడే రాస్తాను. అన్ని జీవుల పరస్పర చర్య ద్వారా ఏర్పడిన వ్యవస్థ. ఆన్సర్ ఈజ్ జీవావరణం. జీవావరణం. నెక్స్ట్ గాలి దుప్పటి. గాలి దుప్పటి వాతావరణం. వాతావరణం. నెక్స్ట్ మన పరిసరాలు. మన పరిసరాలు పర్యావరణం. పర్యావరణం. నెక్స్ట్ ప్రాణవాయువు ఆక్సిజన్. నెక్స్ట్ భూమి యొక్క కఠినమైన ఉపరితల పొర.
భూమి యొక్క కఠినమైన ఉపరితల పొర. శిలావరణం. శిలావరణం. నెక్స్ట్ జీవాన్ని కలిగి ఉన్న గ్రహం. జీవాన్ని కలిగి ఉన్న గ్రహం భూమి. నెక్స్ట్ నీటి సహజ ఆవరణం. నీటి సహజ ఆవరణం జలావరణం. నెక్స్ట్ మానవ నిర్మిత పర్యావరణం. మానవ నిర్మిత పర్యావరణం వంతెన. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.